హాయ్ అండి, అందరికి కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అయితే మీ అందరికి నేను ఒకటి షేర్ చేస్తానండి. అసలు నిజంగా నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. అయితే ఫస్ట్ నేను చేసుకున్న పూజని మీ అందరికి చూపిస్తాను. చూడండి, ఇదిగోండి. నేనైతే ఇలా సింపుల్గా చేసుకున్నాను. ఆ దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో ఇలా అయితే నేను చేసుకున్నాను. సో చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. నిజంగా నేను ఏం చెప్తాను చెప్పండి, అస్సలు చెప్పగలను. మనకిచ్చేది అంతా కూడా వీలే అన్నీ. సో నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చారు, ఇలా చెయ్యాలి అని చేపించుకున్నారు. ఇలా పూజ అయితే చేసుకున్నానండి. చాలా హ్యాపీగా ఉంది. లేట్ అయిపోయిందండి, ఈరోజు చాలా లేట్ అయింది, కానీ ఎక్కడో తెలియని మిరాకిల్ ఏదో జరిగిందండి. అయితే ఈరోజు ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది. ఏంటో తెలుసా? ఈరోజు మా అమ్మది నాన్నది మ్యారేజ్ డే. నాన్న అమ్మ హ్యాపీ మ్యారేజ్ డే. మీ లైఫ్లో ఏం చూసారనేది మాకే తెలుసు. కష్టాలు, బాధలు, కన్నీరు ఎన్ని వచ్చినా సరే మా కోసం అవన్నీ కూడా పక్కన పెట్టి మీ బాధ్యతలను వహిస్తున్నారు కదా. సో థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ అమ్మా నాన్న. మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఇలా కాదు ముందు ముందు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మళ్ళీ ఇంకొకసారి హ్యాపీ మ్యారేజ్ డే అమ్మా. ఒక స్పెషల్ కూడా ఉందండి. మా గహన తల్లికి, అంటే చెల్లి వాళ్ళ పాపకి 6th అన్నప్రసన్నం అనమాట. ఈరోజు అన్నం ముట్టిస్తున్నారు. ఏకాదశి కదా, మంచి రోజు అని. సో ఈరోజు అనమాట ఇన్ని స్పెషల్స్ ఉన్నాయి. తొలి ఏకాదశి, అమ్మా నాన్న పెళ్లి రోజు, ఇంకా గహనమ్మ తల్లి అన్నప్రసన్న. సో అయితే ఇంకా మీ అందరికీ ఇంకొక విషయం నేను షేర్ చేద్దాం అనుకున్నాను కదా. అసలు నేను ఇలా నిజంగానండి ఇలా పూజ చెప్పాలి. ఈరోజు అసలు ఏమైందంటే, నేను పూజ చేస్తాను అనుకోలేదు. అంటే దీపారాధన చేద్దాము, ఏకాదశి కదా అనుకున్నాను. మిరాకిల్ ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. నిజంగా దేవుడు అనుగ్రహమేనండి. దేవుడు లేడు అని అయితే అనకూడదు. అయితే ప్రతి మనిషి కూడా ఉంటాయి కష్టాలు, బాధలు అన్నీ ఉంటాయి. కాకపోతే అలాంటి టైంలో ఇలాంటివి చూస్తున్నప్పుడు మనసు ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా. ఎంతో అసలు ఏదో సాధించేసినట్టుగానే అనిపిస్తుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ 5కే నేను నిద్రలేచాను, కానీ లెగవాలనిపించలేదు. మీరు నమ్ముతారో లేదో, 7కి ఎగ్జాక్ట్గా 7 వరకు నేను అలాగే ఉన్నాను ఈరోజు. అసలు డైలీ అయితే 5:30కి లెగుస్తాను, ఇంకా ఉంటుంది కాబట్టి 8 కల్లా డైలీ కంప్లీట్ అయిపోతుంది ఇంట్లో వర్క్ అంతా. అయితే ఈరోజు ఏంటంటే సండే కదా, పూజ చేద్దాంలే నిదానంగా అని అనుకున్నాను అంతే. ఇలా చేస్తానని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా, నేను అనుకోలేదంటే. చెప్తాను వినండి. అసలు ఏమైంది, నా మనసుకి ఎలా అనిపించిందంటే, ఏంటి ఈరోజు కూడా ఇలానే రోజులా పూజ చేస్తావా ఏకాదశి రోజు కూడా అన్నట్టుగా నా మనసుకి అలా అనిపించింది. అనకూడదు కానీ ఈ టైంలో మీకు చెప్పకూడదు. నాన్ వెజ్ దగ్గరికి అలా వెళ్ళింది నా మనసు, ఈరోజు సండే కదా అని. ఇక వెళ్ళినట్టుగా వెళ్ళి అక్కడ స్టాప్ అయిపోయాను. ఈరోజు తినపోతే ఏమన్నా అయిపోద్దా? ఒక్కరోజు తిన్నంత మాత్రాన ఏమన్నా అయిపోద్దండి? నిజంగానే అవ్వదు కదా. ఇంకా కరెక్ట్గా 11:30 అయింది నా పూజ అయ్యేసరికి. నేను చేసుకుంది చిన్నగానండి, ఎవరికి ఉన్నంతలో వాళ్ళు చేసుకుంటారు. బాగా చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఎవరిని కూడా మనం అనుకోకూడదు. దేవుడికి పూజ చేసే విషయంలో ఎక్కువ తక్కువ అంచనా అయితే వేసుకోకూడదు. ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళు చేసుకుంటారు. సో నాకు ఈరోజు హ్యాపీగా అనిపించింది. ఈ హ్యాపీ మూమెంట్స్ అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను, అంతేనండి. ఇంకా బాగా చేసిన వాళ్ళు ఉంటారు, గుడికి వెళ్తారు, ఉపవాసం ఉంటారు, ఎన్నో శ్లోకాలు, నామాలు ఆ దేవుడికి. ఇంకా అట్లా ఈరోజు చేసుకున్న దానికి నాకు హ్యాపీగా అనిపించి నేను మీతో అయితే ఇలా షేర్ చేస్తున్నాను. ఇంకా ఎవరు అయితే వేరే కావాలి అనేది అయితే అనుకోవద్దండి. ఈరోజు నిజంగానే మిరాకిల్ అనిపించింది నాకు. ఇంకొక విషయం ఏంటంటే, అనుకున్న దానికంటే బాగానే చేశాను ఈరోజు పూజ. చేశాను కాదు, చేపించుకున్నారు ఆ దేవుడే. నిజంగా అంతేనండి, తనకిష్టమైతే చేపించుకోవాలి అనుకుంటే ఎలాగైనా చేపించుకుంటారు. ఎలా చేపించుకోవాలి, ఎవరి చేత ఎలా చేపించుకోవాలి అనుకుంటే అలాగే చేపించుకుంటారు. మనం ఎంత ఆవేశపడినా, ఎంత కష్టపడినా, మనం అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటే అవ్వదు. అక్కడ ఎలా చెయ్యాలో
ఎలా చేపించుకోవాలో ఆ సృష్టికర్త ఆ భగవంతుడికే తెలుసు అంతా కూడా. ముగ్గు వేసుకున్నాను, ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను, తడి క్లాత్ పెట్టుకున్నాను, గిన్నెలు ఉంటే అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను, తలారా స్నానం చేసుకున్నానండి. ఇంకా దేవుడికి సంబంధించినవన్నీ కూడా తెచ్చుకున్నాను, పువ్వులు, కొబ్బరికాయ. ఇక్కడ పువ్వుల దగ్గర అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, అంత మంచిగా అసలు ఆ పువ్వులు ఫ్లవర్స్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి. దేవుడికి పెట్టగానే అసలు ఎంత నిండుగా అనిపించిందంటే, నా చిన్న దేవుడు గది కూడా వచ్చేసింది. నిజంగా నా దిష్టి తగిలినట్టుందండి, అంత బాగుందనమాట. నాకు చాలా ఆనందం అనిపించింది. పువ్వుల దగ్గర కూడా వాళ్ళు మంచిగా నాకు ఆ ఫ్లవర్స్ అలా వెళ్ళగానే అనమాట మంచిగా అనిపించినాయి. వాళ్ళు అలాగే కొబ్బరికాయ తీసుకున్నాను వాళ్ళ దగ్గరేనండి. అవన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, బాగున్నాయి. ఇంకా దేవుడు అంతే, ఇంకా అలాగే అనుకున్న, మనసులో హ్యాపీగా అనిపించింది. ఇంకా నా చేతితో ఇంకా ప్రసాదం చేయాలి అనుకున్నాను. సేమియా చేశానండి, సేమియా కేసరి చేశాను, కొంచెం సమర్పించాను. చాలండి. నాకు వచ్చిన శ్లోకాలు నాకు వచ్చిన శ్లోకాలలో ఒక 2 శ్లోకాలు అవి చదువుకున్నాను. మనసారా ఆ భగవంతుని కొద్దిసేపు ఆరాధించుకున్నానండి. ఈరోజు నాకేంటో చాలా హ్యాపీగా ఉంది. అప్పుడు తిన్నా నేను 11:30 అయింది. నేను చేయను అనుకున్న పూజ నేను అన్ని విధాలుగా గుమ్మానికి పసుపు కుంకుమ కూడా పెట్టుకున్నానండి. చాలా మంచిగా అనిపించిందండి నిజంగా. నాకు నేనేనా అనిపించింది. నాకు చేసేదాన్ని, ఒకప్పుడైతే బాగానే చేసేదాన్ని అండి, పూజలు అవి చేసుకునేదాన్ని. కాకపోతే ఇప్పుడు ఈ టైంలో ఒక ఏదో అంటారు కదా, నడుస్తుంది ఒక్కొక్క టైంలో, మనకి మంచి నడిచిద్ది, చెడు నడిచిద్ది. అలాంటి చెడు నడిచే టైంలో ఇలాంటి కొన్ని ఉంటే చూసారా, మనం అనుకోకుండా అలా అనిపిస్తుంది కదా. సో అయితే ఇదనమాట ఈరోజు తొలి ఏకాదశి రోజు నేను చేసుకున్న పూజ. నాకు ఇలా మిరాకిల్ అనిపించింది. నాకు ఇలా ఆ దేవుడితో ఒక ఏదో తెలియని ఒక ఫీలింగ్ అనిపించింది. నా చేత్తో ఆ భగవంతుడు పూజ ఇలా చేయించుకున్నాడు అనిపించింది. చాలా హ్యాపీగా ఉందండి. బాగా పూజ చేసుకోవాలి, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకేనండి, బాయ్ బాయ్.